సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఎంత ఉపయోగం ఉందో అంత నష్టం కూడా ఉంది అని మరోసారి నిరూపితమైంది. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందినటువంటి నలుగురు మైనర్ విద్యార్థినులు ఇంట్లో ఇన్‌స్టాగ్రాము తరచూ వాడుతున్నారు, ఫోన్ చూస్తున్నారని చెప్పి మందలించడంతో పరారయ్యారు ఎవరికీ చెప్పకుండా. ఆ నలుగురిని పోలీసులకు సమాచారం అందిన వెంటనే 24 గంటల్లో ట్రేస్ అవుట్ చేసి గుంటూరు నుంచి తీసుకొచ్చి శభాష్ అనిపించుకుంటున్నారు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు. వారు మనతో ఉన్నారు. సిఐ కోటేశ్వర్ ఉన్నారు. కోటేశ్వర్ గారు చెప్పండి, ఏం జరిగింది అసలు? ఎందుకు చిన్న చిన్న కారణాలతో ఇల్లు వదిలి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మన కరీంనగర్ చెందినటువంటి నలుగురు గర్ల్స్ మిస్ అయ్యారు. దాన్ని ట్రేస్ అవుట్ ఎట్లా చేశారు, ఏమైంది అసలు? మొన్న నైట్ 9వ తారీఖు రాత్రి అందాదా 1 గంటల ప్రాంతంలో ఒక కోతిరాంపూర్కి చెందినటువంటి ఒక ఫాదర్ వచ్చేసి మా యొక్క అమ్మాయి ఇద్దరు మరియు మా బంధువుల అమ్మాయిలు ఇద్దరు, మొత్తం నలుగురు మైనర్ అమ్మాయిలు కనబడడం లేదని వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడంతోనే వెంటనే మా క్రైమ్ టీం మరియు కన్సర్న్ సెక్షన్ ఇన్ఛార్జ్ శంకర్ అందరూ టీం అంతా కూడా పిటిషన్ డ్రాప్ చేసుకుని ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి వాళ్ళు ఎట్లా బయలుదేరారు, ఎట్లా వెళ్ళారు, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ ఏంది, టెక్నికల్ డేటా మొత్తం శోధించి వాళ్ళని ఇనిషియల్గా మనం కరీంనగర్లో బస్ స్టాండ్ నుండి వరంగల్కి వెళ్ళినట్టుగా ట్రై చేసినాము సీసీ కెమెరాల ద్వారా. అట్లా ఫాలో అవుతూ వెంటనే మా ఒక వెహికల్ తీసుకొని మా యొక్క క్రైమ్ టీం బషీర్ మరియు కుమార్ వీళ్ళిద్దరూ ప్లస్ ఇంకా మిగిలిన సిబ్బంది కూడా ఒక స్పెషల్ టీమ్గా ఫామ్ చేసి వెళ్ళడంతో వాళ్ళని ట్రాక్ చేయడంతో వాళ్ళు గుంటూరులో ఉన్నట్టుగా తేలింది. గుంటూరు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నట్టుగా తేలడంతో అక్కడ పోలీస్ వాళ్ళకి మరి అక్కడ వాళ్ళని ఇన్ఫామ్ చేస్తూనే వాళ్ళని అక్కడ స్టాప్ చేయించేసి మా యొక్క సిబ్బంది అక్కడికి వెళ్ళి వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. ఇనిషియల్గా వాళ్ళతో మాట్లాడితే తెలిసింది ఏంటంటే వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు ఎప్పుడు తరచూ ఫోన్ ఛార్జింగ్ పెట్టడంతోనే ఫోన్ పడుకున్న సమయంలో కానీ తల్లిదండ్రులు బిజీ ఉన్న సమయంలో ఫోన్ తీసుకొని మాట్లాడడం కానీ ఫోన్లో ఇన్స్టాలో కానీ ఇతర సోషల్ మీడియా యాప్స్ యూజ్ చేయడంతో తల్లిదండ్రులు మందలిస్తూ ఉన్నారు. ఈ మందలించడంతో ఇంట్లో నుండి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంట్లో నుండి వెళ్ళిపోవడం జరిగిందని తెలియదు. అంటే మీరు ఒకటి చెప్పండి, అక్కడ గుంటూరులో ఉన్నట్టుగా ఎట్లా ట్రేస్ అవుట్ చేశారు? 24 అవర్స్లో ఎంతమంది బృందం వీళ్ళని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది? మా యొక్క ముగ్గురు సిబ్బంది బృందం ఒకటి స్పెషల్గా ఫామ్ చేసి పంపించినాము గుంటూరుకి. టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ట్రాక్ చేయడం జరిగింది వాళ్ళని. దాంతోనే మేము వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అంటే వాళ్ళ పేరెంట్స్కి మీరు అప్పగించారా ఇప్పుడు త్రూ కోర్ట్? ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యారు ఇక్కడికి, వాళ్ళ పేరెంట్స్కి అప్పగించినాము. ఫర్దర్ లీగల్ ప్రాసెస్ చేసేది ఉంది, వాళ్ళకి ఫర్దర్ లీగల్ ప్రాసెస్ ద్వారా హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఎస్, చూశారు కదా, తరచూ ఫోన్ వాడడం ఏంటి, మీ చదువుల మీద దృష్టి పెట్టండి అని చెప్పి మందలించినందుకు ఇతరత్ర అనేక అనర్థాలకు దారితీస్తుంది మొబైల్. ఆ స్మార్ట్ ఫోన్ తెచ్చిన తంటాలు ఇంత అంత కాదు. దీంతో నలుగురు పిల్లల్ని మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి అప్పగించారు. దీంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. కేసు సంచలనంగా మారకముందే వారి తల్లిదండ్రులకు చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.